వేసారా తాబేలు? దేవుడు బాదం మిల్క్ ఇచ్చిండు జున్నానికి. 15,000 అయింది కదా. ఫుల్ ఎంటలు కొడుతున్నాయి. టైం 11. జున్ను స్కూల్లో దించేసి ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. నేను మార్నింగ్ నుంచి టిఫిన్ ఏం చేయలేదు, టీ తాగలేదు, ఆకలి అవుతుంది బాగా. కార్తీక్ నాని ఏం చేస్తున్నాయి? మొత్తం ఏబీసీలు పెట్టి కూర్చున్నాయి ఇక్కడ. నువ్వే పెట్టినావా? నువ్వు పెట్టలే? అవి పెట్టలే? అవి పెట్టేది పెట్టలే మరి. నువ్వు పెట్టరాదా? పెట్టవి పెట్టేసే, మొత్తం పెట్టేసే విన్నాని. ఓయ్ ఓయ్, అయ్యో అన్నమంతా ఊచుకున్నాయి నీకు. మధ్యాహ్నం 1:30 అవుతుంది. నిన్న రాత్రి అయితే నేను ఆల్మోస్ట్ 4 గంటల వరకు, మార్నింగ్ 4 గంటల వరకు ఒక 6 సార్లు ఎక్స్పోర్ట్ పెట్టాను అనమాట. దాదాపు 8 గంటలు కూర్చున్నాను. 8 గంటలు కూర్చున్నా వీడియో ఎక్స్పోర్ట్ కాలేదు. నిన్నటి వల్ల ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేసాను. ప్రజెంట్ ఆకలి అవుతుంది. మనకు ఏం కూరలు వండేది ఏమేమి చూద్దాం. మా విన్న అయితే అయితే ఆడేది ఆడుతున్నావు. అవు చూసారా, ఇది కథ. మెల్లగా నాన్నను మెల్లగా మాట్లాడించి అది చేసుకొని ఫోన్ దగ్గర కూర్చొని, ఓయ్ ఫోన్ పెట్టి అన్నం తిన్నావా? నిన్ను అన్నం తిన్నావా? ఓ సో ప్రజెంట్ అయితే నేను అన్నం తింటే. ఇది ఆల్మోస్ట్ 60-70 సంవత్సరాల పల్లెం అనమాట. ఇది టమాటా కర్రీ అండ్ ఇది అన్నం రెడీ అయింది. ఇక్కడ పెరుగు. ఓయ్ అన్నం తిందురా కార్తీక్, కార్తీక్ అన్నం తిందురా. చట్నీ అమ్మ తింటావా? ఊకే చట్నీ అమ్మ తింటావా నువ్వు? రోజు చట్నీ అమ్మ తింటాట అమ్మ. అమ్మ రోజు చట్నీ అమ్మ తింటాట విన్నాని. అమ్మ బట్టలు ఎండేస్తుంది ఇక్కడ, వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు. ఊకే చట్నీ అమ్మ తింటారా? కొంచెం టమాటా కర్రీ వేసుకొని తిను. నేను కూడా ఎక్కువసార్లు చట్నీ ఆమె తినేది. అంటే చట్నీ అని కూడా చట్నీ ఆమంటున్నాం అందరూ అనేసి చింతకాయ పచ్చడి వేసుకొని అన్నం తినేది అనమాట. మా విన్నాను కూడా అదే చింతకాయ పచ్చడి చేసుకొని ఉన్నది తింటా అంటున్నాడు కదా. నేను నాకు అలవాటే మా విన్నానికి వచ్చినట్టుంది. ఇంకా అన్నం పెట్టాను చూసారా, చట్నీ ఆమె కావాలట. మేము ఇవాళ రేషన్ రైస్ పడుకున్నాము. ఇవే రేషన్ రైస్ను బయట ఏం చేస్తున్నారంటే మార్కెట్ పంపించి వీటిని పాలే చేసి ఇవే జయశ్రీరామ్, ఇవి హెచ్ఎంటీ రైస్ అని చెప్పేసి అమ్ముతున్నారు. సో మేము కూడా ఎట్లా ఉంటుంది ట్రై చేద్దాం అని చెప్పేసి ఒకసారి రేషన్ ట్రై చేస్తే వండుకున్నాము. టేస్ట్ మాత్రం కమ్మగా తీయగా ఉంటుంది అనమాట. జనరల్గా మనం జయశ్రీరామ్ రైస్ కంటే రేషన్ ట్రై చేస్తేనే తీయగా ఉంటాయి. జున్ను స్కూల్కి వచ్చాను, స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను. బండిలో పెట్రోల్ ఉందా బయట? పెట్రోల్ ఉందా? బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ వస్తుంది, పెట్రోల్ బంక్ పోదాం మళ్ళీ. ఇప్పుడు ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇక్కడ మనకు భారత్ పెట్రోల్ బంక్ వచ్చేసింది. ఇక్కడ పెట్రోల్ వసుకొని పోదాం. పెట్రోల్ బంక్లో పెట్రోల్, మన బండిలో పెట్రోల్ వచ్చినట్టు ఇది వచ్చినావు చెప్పు. పెట్రోల్ ఎంత వచ్చినాం? 410 రూపీస్ 68 పైసా. ఎండాకాలంలో ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ పెట్రోల్ వసుకొని వెళ్తున్నాం. ఎక్కడ 4 గంటల 1 నిమిషాలకు మా బండి రీడింగ్ ఎంత అయింది? 15,000 అయింది కదా. కానీ 15,000 అయింది చూసారా. అర్జున్నాని స్కూల్ నుంచి వస్తూ దత్తాత్రేయుని, రాముణ్ణి, కృష్ణుని జపం చేసిందన్నమాట. చేస్తే ఏమొచ్చింది? ఏం తాగినావు? దేవుడు బాదం మిల్క్ ఇచ్చిండు జున్నానికి. స్మరణ చేస్తే దేవుని నామస్మరణ చేస్తే బాదం మిల్క్ ఇచ్చింది కదా. ఇలా మామిడి చెట్టు కొత్త ఆకులు చూడగానే మనకి ఉగాది గుర్తొస్తుంది అనమాట. చిన్న కొత్త ఆకులు వచ్చినాయి. మామిడి కొత్త ఆకులు, జున్ను చెప్పులు, కొత్త చెప్పులు తీసుకోవాలి కదా మనం మళ్ళా. మరి నామస్మరణ చేస్తావు దేవుంది, చేస్తే అవే వస్తాయి. ఓకేనా? అమ్మ ఏం కుడతాను? అమ్మ చీర కుడుతుంది. ఎందుకు మా హార్యం కుడతాను ఊకే రోజు గిరాకీ కుట్టినట్టు? అమ్మాయి కుట్టుకుంటుందట. 4 గంటల 5 నిమిషాలకు ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చేసరికి గాలి అయితే మంచిగా వేస్తుంది బయట. మా విన్నాన్ని వజ్జుకున్నాడు. అమ్మను మిషన్ కుడుతుంది. నేను ఇక్కడ ల్యాప్టాప్ విన్నే పెట్టి ఇట్లా పోయినా అనమాట. చూస్తారు కదా, ఇక్కడ మా విన్ను బాబులు నిద్రపోతున్నాడు. అంటే రాత్రి అంతా తెరుతుంటాడు. రాత్రి 12, 1, 2, 3 గంటల దాకా కూడా విన్ను అసలు పడుకుని అడుకోడు. జున్ను నీకు నిద్ర వస్తుంది ఇప్పుడు? జున్ను వజ్జుకుంటాడు. జున్నుకి ఏమొచ్చింది అడిగమ్మ? దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జయ శ్రీరామ్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నాడు. హరే రామ 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 హరే హరే అన్నాడు కదా. హరే కృష్ణ 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 హరే హరే అన్నాడు. ఇవన్నీ అంటే ఏమొచ్చింది అడుగు? అంటే ఏమో వచ్చింది అడుగే. మనకు అర్థం కాలే. వన్ చదివితే బాదం మిల్క్ వచ్చిందట జున్నానికి కదా. మంచి బాదం మిల్క్ తాగిండట. ఇంటికి రాగానే జున్నాను అయితే హోంవర్క్ స్టార్ట్ చేసిండు. నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చొని కదా కింద కూర్చొని చేస్తున్నాను. జున్నానికి చైర్ ఇచ్చినాను, నేను కింద కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. తొందర కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి స్టూల్ ఇచ్చినా చైర్ ఇచ్చిన జున్నానికి 2 ఇచ్చేసిన అన్నట్టు కదా.
నీకే ఇచ్చా నేనే ఇచ్చా కదా, నువ్వు రాసుకుంటా అంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటారు అని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసుకో. జున్ను గుడ్ బాయ్ అని కామెంట్ పెట్టండి అందరూ. ఓకే పెడతా, గుడ్ బాయ్ అని కామెంట్ పెట్టండి జున్ను, ఓకేనా. సాయంత్రం స్నాక్స్ వచ్చేసి కుడుక బెల్లం అండ్ కందగడ్డ. జున్ను అని కూడా కుడుక బెల్లం కందగడ్డ తిన్నాడు. హోంవర్క్ అయితే లాస్ట్ ఒకటే ఉంది, ఇంకా ఇప్పటికీ 3 కంప్లీట్ చేసేసిండు. ఇప్పుడు లాస్ట్ హోంవర్క్ ఏంటి ఏముంది, లాస్ట్ హోంవర్క్ ఏంటిది, నెంబర్స్. ఇక్కడ వీడియో ఎడిటింగ్ కూడా అవుతుంది. మా విన్న అక్కడ నిద్ర లేస్తున్నాడు, పడుకుంటాడు. జున్నాని హోంవర్క్ చేసిన బుక్స్ పెట్టిండు, బయటికి వెళ్ళి వేస్తున్నాడు. సాయంత్రం 7:49 ఏమైంది, చెలవ చెల ఆట, రాత్రి కాగానే చెలవ చెల ఆట. ఎడవతాళ్ళు నెట్టకు బాయ్ బాయ్. ఎడవతాళ్ళు మీరు, బయట మొత్తం చీకటి అయింది. చలో బాయ్ బాయ్. నువ్వు చెప్పు షూ వేసుకుంటావా, అలా ఏమన్నా బాములు దులిపినావా, వాళ్ళ బాములు చూసుకున్నారా, వాళ్ళ షూలలో దులిపి చూసినావా ఏమన్నా ఉన్నాయో లేవో, ఏం చూడలే బస్ చూసుకో, దులుపు ఇట్లా కట్టు కొట్టి కూడా లోపల ఉన్నాయేమో. పాము పోయినాయా, సరే పోదాం పైగా. నేను వేసుకున్నా షూ, నీకు అనే ఎత్తాడు, నీకు నువ్వు అనే ఎత్తాడు ఫోన్, ఇక నా చేతికి ఇది ఉన్నది అనే ఎత్తాడు కదా మరి. హాయ్ విన్ను, హాయ్ జున్ను, హాయ్. అవి విన్గా ఆడుతున్నాడేంది, విన్ను మాయమైంది, వీడు ఇక్కడ ఉన్నాడు. సో బయటకు వెళ్తున్నాం మేము కదా. సో ఫుట్వేర్ షాప్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఓకే రిలయన్స్ ట్రెండ్స్లోకి వచ్చాను అనమాట. జున్ను సరే ఓకే, జున్ను ఇక్కడ ఓకే ఓకే కమ్ గెట్ ఇన్ సైడ్. చలో జున్ను విన్న తర్వాత ప్రజెంట్ రిలయన్స్ ట్రెండ్స్, ప్యాంటలూన్స్ అన్ని షాపులు తిరిగామన్నమాట. తాతమ్మని ఇంటికి పోవాలట, తాతమ్మ అంటున్నారు. అడిగినాక తాతమ్మ దగ్గర పోకపోతే సంగతి చెప్తా ఇల్లు, ఓకేనా. ఇక పంపులు ఉన్నాయి ఇక్కడ, వాటర్ టబ్లో పంపులు అమ్ముతారు. సో గీతామోహన్ సర్కిల్ దగ్గర వచ్చాము. గీతామోహన్ సర్కిల్ దగ్గర చూసారు కదా, హోర్డింగ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. మన జాతీయ జెండాకు అడ్డంగా నిలుస్తుంది బోర్డింగ్ అయితే ఇది. సో జున్ను విన్నులు వచ్చి మన తాతమ్మ దగ్గర వచ్చిండు, ఇక్కడ ఆట ఆడుతున్నారు. ఇక మా జున్ను విన్నులు వచ్చేసి ఇక్కడ కోడి పిల్లలతో ఆట ఆడుతున్నారు ముగ్గురు కలిసి. పిట్టపోయిందా కోడిపిల్ల, అదేంటి కోడిపిల్ల వేసారా తాబేలు. ఇది మీదకి వస్తుంది పాపం, దీనికి ఆకలి అయితే అంటున్నది అమ్మ. ఆకలి అవుతుంది, విను నాని చూస్తాను తాబేలు నాన్న తింటుంది చూడు, తాబేలు ఎటు తింటుంది. తాతమ్మతో కొడిపిల్లతో ఆడుకుంటున్నాడు ఉందా, పట్టుకున్నావా ఏమో కొడిపాప ఏమంటది అయినా కొడిపాప ఆయా అన్నది, ఏమో కాదు మంచిగా ఉంటుంది. ఏమన్నది బేటా, అగో విన్ను నాని జున్ను నాని మళ్ళీ చిన్నపోయిందా, పడిపోతాం మళ్ళా. పడిపోతావు. విన్ను చిన్ను వచ్చేసి కొడిపిల్లతో కొడిపాపతో ఆట ఆడుతున్నారు ఇలా. బయలుదేరుతున్నాం. రాత్రి ఎంత టైం 9 అవుతుంది బయట పద. రాత్రి 9 గంటల 3 నిమిషాలు అవుతుంది. నిద్ర వస్తున్నాయి వీళ్ళకు ఆటలు, ఇంకా వస్తలేవు నిద్ర. నీకు వస్తుంది జున్ను, ఇంకా కొంచెం తిరిగిపోతాం ఇంటికి. ఎవరు బాగా వచ్చిండా రోహిత్ దగ్గరికి వచ్చినాము. పోదాం ఇక, బాబు వాళ్ళు ఏడట మరి, రోహిత్ బాగున్నాడట. పోదామా. జున్ను నాని ఇంట్లో వచ్చి మళ్ళీ ఏడో ఫోన్ చూస్తారు ఇద్దరు కలిసి. ఆడ కోడి పిల్లలతో ఆడుకున్నారు. ఇప్పుడు వచ్చి ఇంట్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఫోన్లు చూసుకుంటున్నారు. బయలుదేరుతున్నాను ఇక్కడ, బాయ్ బాయ్. ఏమింటలో విన్నాను ఇంటికి వచ్చిండాకో అక్కకి ఏమింది మక్క గారులు అయితే నాకన్నా చూపడు. నీకే ఇవన్నీ నీకే తిను, నీకే తిను మొత్తం తిను. రాత్రి 9 గంటల 41 నిమిషాలు అవుతుంది. మా చూడు ఒకసారి పోదాం. ఇది చూడు నువ్వు నెట్టకు పెట్ట. ఇప్పుడు విన్నాని జున్నాని మక్క గారెలు తిని అక్కడి నుంచి కలిసి బయలుదేరుతాను అనమాట. చలో ఇప్పుడు వచ్చిన ఇంటికి రాత్రి ఎంత 9:50 నిమిషాలకు. పద ఇంట్లోకి పోదాంపా ఫస్ట్. ఇంటికి వచ్చేసాము. 5 నిమిషాలకు 10 అవుతుంది. ప్రజెంట్ అయితే మా జున్నాని నిద్ర వస్తుంది, విన్నానికి మాత్రం ఇంకా నిద్ర వస్తలేదు అనమాట.
సో ఈ రోజుకి వీడియో ముగిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వర్ ఫ్రమ్ బ్లాగ్స్. బాయ్.